వందనాలు. సంఘానికి కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా అందరు వందనాలు చెప్పారా? ఒకసారి నీ పక్కన వాళ్ళకి వందనాలు చెప్పుకోనండి. మీ వాళ్ళేనా, పరాయి వారు ఏమైనా వచ్చారా? మీ వాళ్ళేనా? ఒకసారి బిగ్గరగా చేతులు కలిగిన వారు, స్వరం కలిగిన వారు చేతులు పైకెత్తి స్వరం ఎత్తి హల్లెలూయా చెప్తాం. ఇంకా స్వరం ఎత్తాలి. హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషాలు త్వరగానే ముగిస్తాను. మరలా చిలకలగూడలో బల్లారాధనకు అక్క వెళ్ళాలి కనుక జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని మాటలను ఆలకించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నా. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుంచి అపోస్తుల కార్యములు 20 అధ్యాయం 32వ వాక్యం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 32వ వాక్యం. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వాస్థ్యమును అనుగ్రహించుటకును శక్తిమంతుడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచు. అంతేనా? తల్లులారా, చేతులు ఉన్నాయా లేదా ఇంటి దగ్గర పెట్టుకొని ఏమని వచ్చారా? ఉన్నాయి కదా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నామం. ఆమేన్. ఇదే శబ్దం ఆఖరి వరకు ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఆశీర్వాదంతో కూడిన మాటను ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా? ఆశీర్వాదం కొరకే కదా మనం అందరం వచ్చింది. ఆశీర్వాదం కావాలన్న వారు బిగ్గరగా చేతులెత్తి యేసయ్యా స్తోత్రం అనండి. ఆమేన్. ఆమేన్. రాయబడిన మాట ఏమిటంటే ఆయన క్షేమాభివృద్ధిని కలుగజేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు? మనం ఆరాధిస్తున్న దేవుడంట. మనం ఆరాధిస్తున్న దేవుడు క్షేమాన్ని అనుగ్రహించడానికి ఆయన శక్తివంతుడై ఉన్నాడు. నేటి సమాజంలో చూసుకుంటే, నేటి దినాన సమాజంను పరీక్షిస్తే, లేదా ఇరుగు పొరుగు వారిని చూసుకుంటే, లేదా కొంతమంది జీవితాలను పరీక్షణ చేస్తే క్షేమాన్ని అనుభవించలేని స్థితిలో చాలామంది మగ్గిపోతూ ఉన్నారు. ఎందరో క్షేమము కొరకు పరుగులు తీస్తూ ఉన్నారు. ఎక్కడ క్షేమము దొరుకుతుందా అని, ఎక్కడ సంతోషం దొరుకుతుందా అని, ఎక్కడ ఆనందమును పొందుకుంటామా అని అనేకులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఈ లోకంలో. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరయ్యా అంటే, మనము అడిగిన వెంటనే ఆయన క్షేమాన్ని ఇచ్చేవాడు. హల్లెలూయా. హల్లెలూయా. నరులు క్షేమాన్ని ఇస్తే అది కొద్ది దినాలు ఉంటుందేమో. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయనే క్షేమాభివృద్ధిని కలగజేస్తే అది తరతరములు నిలిచిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతో మంది ఆస్తులు సంపాదించుకున్నారే మాత్రమే కానీ, ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, ఎంతో పేరు ప్రఖ్యాతను పొందుకున్నారు, కానీ వారి జీవితాలు కూడా క్షేమాన్ని పొందుకోలేకపోతున్నారు. కారణం, క్షేమము ఎక్కడ దొరుకుతుంది, క్షేమము ఎలా పొందుకోవాలన్న అవగాహన లేక, అర్థం కాక. ఏమండి, మనకు ఆశ ఉంది. ప్రతి ఒక్క మనిషి ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి ఉన్న ఆశ ఎంతో తెలుసా? నేను, నా కుటుంబం క్షేమముగా ఉండాలి. ఆశ ఉందా లేదా?
అమ్మ ఆశ ఉందా లేదా? ఆశ ఉన్న వారి చేతులు ఎత్తని చూద్దాం. నేను, నా కుటుంబం, నేను, నా సంఘం. ఉందా? ఆశ ఉందా? నాకైతే ఉంది. దేవుడు అలాగు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. ప్రతి ఒక్క మనిషి క్షేమముగా బ్రతకాలనే ఆశ ఉంటుంది. చేతులు ఎత్తినా ఎత్తకపోయినా ఎవరు నష్టాన్ని కోరుకోరు, ఎవరు క్షేమాన్ని కోరుకోరు. ఎందుకు? నేను ఆశీర్వదింపబడాలి, నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నేను ఒక ఉన్నతముగా ఆశీర్వదింపబడాలన్న కోరిక తపన ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. పొద్దున్న లేస్తే అదే ప్రయత్నం. నేను సంపాదిస్తేనే ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటాను, నేను సంపాదిస్తేనే నా కుటుంబము క్షేమముగా ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్న ఒక ఆలోచన ప్రకారంగా పరుగులు తీస్తున్న వారు ఉన్నారు. నేను అంటాను, మన కుటుంబము ఆశీర్వదింపబడాలన్నా, మన కుటుంబాలు క్షేమముగా ఉండాలన్నా, సుఖ క్షేమాల చేత మనము నడిపింపబడాలన్నా ఆయన మనకు అనుగ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులు అనుకుంటున్నారు డబ్బుంటే క్షేమం ఉంటుంది, డబ్బుంటే ఆశీర్వదింపబడిన వారిమని, డబ్బుంటే ఏదైనా సాధించవచ్చని. నేను అంటాను, డబ్బుంటే క్షేమాన్ని సంపాదించుకోలేవు. నీకు క్షేమము కావాలి అంటే డబ్బు ద్వారా కాదు, యేసు ద్వారా క్షేమము కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. లేవియాకాండం 26వ అధ్యాయము 6వ వాక్యం. ఆ దేశములో నేను మీకు క్షేమాన్ని కలగజేస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఏమండి, ఇందాకే చెప్పా, మీ చప్పట్లు సౌండ్ ఆగకూడదు. అమ్మా, ఫస్ట్ ఎలా కొట్టారో ఆ శబ్దం వినబడాలి. ఎందుకు? దేవుని మాటల మీద మనం అంత ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్షేమం కావాలంటే చేయి పైకెత్తేస్తాం. ఏమండి, మరి ఆయనను కూడా మహిమపరచాలి కదా. పరచాలా వద్దా? పరచాలంటే కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలుల సర్వ సమాజముతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసునా? నేనే ఆ దేశములో క్షేమాన్ని కలగజేస్తాను. హల్లెలూయా. ఆ దేశము అనగా పాలు తేనెలు ప్రవహించే దేశం. ఇశ్రాయేలుల సర్వ సమాజముతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఐగుప్తు ప్రాంతములో నుంచి విడిపించి అరణ్యము గుండగా వారిని నడిపిస్తూ అక్కడ అంటున్న మాట ఏమిటో తెలుసునా? ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఆ దేశములో నేనే మీకు క్షేమాన్ని ఇస్తాను. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలీయులతో ప్రభు మాట్లాడినట్లుగా ఈనాడు ఆత్మీయ ఇశ్రాయేలీయులుగా పిలువబడుతున్న మనతో స్పష్టముగా మాట్లాడబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమనో తెలిసినా, ఆ దేశములో ఇశ్రాయేలీయుల ప్రజలకు ఎలాగో క్షేమము కలుగుతుందో మనకు కూడా ఆ దేశములో క్షేమాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆ దేశం మనకి ఏ దేశం? మన దేశం. ఏమండి, మన దేశం ఏంది? మన గురి ఏంది? పరలోకం వెళ్ళాలి. ఆ మహిమ కలిగిన రాజ్యములో నివాసం చేయాలి. అదే మన ప్రయత్నం. ప్రతి క్రైస్తవునికి ఉన్న ఆశదే, నిరీక్షణదే. నేను ఆ లోకానికి వెళ్ళిపోవాలి, నా యేసుతో నేను యుగయుగాలు బ్రతకాల. ఆ దేశంలో ఏముందో తెలుసా? ఇక్కడ పొద్దున్న లేస్తే పని చేస్తేనే నీ పొట్ట గడుస్తుంది, కానీ అక్కడ పని చేయవలసిన అవసరం లేదు. ఆకలి దప్పికలు లేని దేశం అది. ఆమేన్, హల్లెలూయా. కన్నీరు దుఃఖం అనే మాట లేని దేశం. ఆ దేశములో నువ్వు క్షేమాన్ని పొందుకుందువుగాక.
హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వాక్యం. చూడు, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును మీ ఎదుట ఉంచి ఉన్నాను. 19వ వాక్యం. 19. మరణమును ఆశీర్వాదం శాపాన్ని నీ యొద్ద ఉంచాను. నా ప్రియమైన వారులారా, గమనించండి. క్షేమం కావాలని ఆశ ఉంది, సంతోషంగా బ్రతకాలని కోరిక ఉంది. లేఖనం సెలవిస్తూ ఉన్నది, జీవమును మరణాన్ని, ఆశీర్వాదాన్ని శాపమును, మేలును కీడును మీ ఎదుటే ప్రభు ఉంచాడు. ఎవరెదుట? నీ ఎదుటే ప్రభు ఉంచాడు. నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి, నువ్వే ఎంచుకొని దాని ప్రకారంగా నడుచుకోవాలి. మరి ఏం కావాలి? ఏమండి? ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా? చెప్పాలి. ఆశీర్వాదం. మేలు కావాలా, కీడు కావాలా? మేలు. జీవము కావాలా, మరణం కావాలా? అమ్మా, జీవం. ఈ ఆశీర్వాదాలు మనకు కావాలి అంటే మన ఎదుటే ఉన్నాయి, మన ఎదుటనే ప్రభు ఉంచాడు. నువ్వు క్షేమము పొందుకోవాలన్నా, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, సుఖ సంతోషాల చేత నీ జీవితాన్ని వెళ్ళబుచ్చుకోవాలన్నా, అవన్నీ నీ ఎదుట ప్రభు ఉంచాడు. నువ్వు ఎంచుకొని నువ్వే నడుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఆ దేశములో నేనే మీకు క్షేమాన్ని ఇస్తాను. ఎవరిస్తారు క్షేమం? దేవుడే క్షేమాన్ని ఇవ్వాలి. నరులిస్తే అది క్షణాల్లో కరిగిపోతుంది. నా దేవుడే క్షేమాన్ని మనకిస్తే ఏ నరుడు కూడా ఆ క్షేమము నుండి తొలగించలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మనకు క్షేమాభివృద్ధిని కలగజేస్తే ఏ సైతాను కూడా, ఏ సాతానుడు కూడా ఆ క్షేమము నుండి మనలను ఎడబాపలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మనకు క్షేమాన్నిస్తే, మన తలల పైన ఆయన క్షేమాన్ని అనుగ్రహిస్తే ఏ నరమాత్రుడు ఆ క్షేమము నుండి మనలను విడిపింపలేడు. హల్లెలూయా. అట్టి క్షేమము నీకు కావాలి అంటే, దేవుడిచ్చు క్షేమము నువ్వు అనుభవించాలి. ఏమండి? దేవుడు ఆశిస్తున్న ఆశ, ఆయన మనస్సులో ఉన్న కోరిక ఒకటి మీకు చెప్తాను. ఏంటో తెలుసా? ప్రతి మనిషి ఆయనను ఆశ్రయిస్తున్న, ఆయన నమ్మిన ప్రతి మానవుడు, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాల చేత ఉండాలనే ఆయన కోరిక. హల్లెలూయా. నువ్వు కష్టపడాలనో, ప్రయాసపడాలనో, ఏదో భారాలు మోసుకోవాలనో కాదు. నువ్వు నెమ్మదిగా, ఆనందంగా, సుఖ సంతోషాల చేత బ్రతకాలనే ఆయన కోరిక. అందుకని ఆయన అంటున్నాడు, నేనే మీకు క్షేమాన్ని ఇస్తాను. హల్లెలూయా. ఆయన మనకు క్షేమాన్ని ఇవ్వాలి అంటే, ఆయన ఇచ్చు క్షేమమును మనము అనుభవించాలి అంటే, ఆయన ఇచ్చే క్షేమాన్ని మన కుటుంబము అనుభవించాలి అంటే కొన్ని పద్ధతులు గుండగా మన ఆత్మీయ జీవితాన్ని నడిపించుకోవాలి. క్షేమం పొందాలని ఆశ ఉంది, క్షేమముతో కుటుంబాన్ని నడిపించుకోవాలని కోరిక ఉన్నది. ఆ దేశములో ఏ కష్టము లేకుండా, కష్టం అంటే ఆ దేశంలో కష్టాలు ఏముంటాయి తెలుసా? నరకం కూడా ఉంది ఆ దేశం. ఏమండి? ఆ పైలోకంలో ఏముంది? నరకం కూడా ఉంది. ఆ నరకంని వద్దని ఆ దేశంలో నీకు క్షేమాన్ని ఇస్తానన్నాడు. ఏమండి?
ఆ దేశములో నువ్వు క్షేమాన్ని పొందాలి అంటే కొన్ని గుణగణాలు కలిగి బ్రతకాలి, కొన్ని లక్షణాలు, మంచి లక్షణాలు కలిగి ఈ లోకంలో జీవిస్తేనే ఆ లోకములో క్షేమాన్ని పొందుకుంటాము. హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి, దాదాపు 7-8 విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైనంత వరకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా లేవియాకాండం 26వ అధ్యాయము 12-13 వాక్యాలు. మీ యందు నా మనస్సు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచెదను, నేను మీ మధ్య నడుస్తాను, మీకు దేవుడనై ఉందును, మీకు దేవుడనై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉందురు, మీరు నాకు ప్రజలై ఉంటారు. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి తిని, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడవజేసి తిని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసున్న 12వ వాక్యంలో, ఆయన మనకు క్షేమాన్ని ఇవ్వాలి అంటే, ఆయన ఇచ్చు క్షేమాన్ని మనం అనుభవించాలి అంటే ఆయన అంటున్నాడు, నేను మీ మధ్య నడుస్తాను. హల్లెలూయా. మన మధ్య ఎవరు నడవాలి? ఇప్పుడు దేవుడు నడవాలి. ఆయన అంటున్నాడు, నేను మీకు దేవుడినై ఉంటాను, మీరేమై ఉంటారు? ఇప్పుడు నాకు ప్రజలై ఉంటారు. దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటో తెలుసునా? ఆయన క్షేమాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన క్షేమమును ప్రతి ఒక్కరూ అనుభవించాలని ప్రభు యొక్క కోరిక, తపన. ఈ లోకంలో బ్రతుకుతున్న మనకున్న ఆశ కూడా అదే, నేను క్షేమంగా ఉండాలి. నేనంటాను, ఆయన ఇచ్చు క్షేమమును అనుభవించాలని ఈ పునరుత్థాన దినాన్ని కోరిక ఉంటే, తపన ఉంటే, ఆశ ఉంటే, ఏమండి, నిరీక్షణ నీకుంటే నిశ్చయముగా ఆ మనస్సు కలిగిన ప్రతి ఒక్కరిపైన నా దేవుడు క్షేమాన్ని అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఆమేనంటే అయిపోదు, దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని క్రమాలు ఉన్నాయి, కొన్ని గుణగణాలు మనలో ప్రభు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన అంటాడు ఏమని? నేనే మీ మధ్య నడుస్తాను. ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ప్రభు అంటున్నాడు, ఆ దేశములో మీకు క్షేమాన్ని ఇస్తాను. ఆ దేశములో మీరు క్షేమాన్ని పొందాలంటే ఇప్పుడు ఈ అరణ్యము గుండగా, ఏమండి, ఐగుప్తు ప్రాంతము నుంచి విడిపింపబడి ఈ అరణ్యము గుండగా నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నారా లేదా? నడిచారా లేదా? అమ్మా, ఎన్నో వాక్యాలు తెలిసిన వారు. అరణ్యము గుండగా, ఈ ఎడారి గుండగా ఇశ్రాయేలు ప్రజలు నడుస్తూ ఉన్నారు. నడుస్తూ ఉండగా ఆయన వారి మధ్యలోనికి ఎలా ఉన్నాడో తెలుసా? వారితో ఎలా నడిచారో తెలుసా? ఇదిగో పగటి వేళ మేఘముగా వారితో నడిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. రాత్రి వేళ అగ్ని స్తంభముగా వారితో నడిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వారి మధ్యలో ఉన్నాడు కనుక, వారితో నడిచాడు కనుక ఇశ్రాయేలీయుల ప్రజలు ఆ అరణ్యము గుండగా ఎన్ని శ్రమలు, ఎన్ని శత్రువులు, ఎంతమంది ఎదురొచ్చినా జయమును పొందుకుంటూనే వెళ్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల ప్రజలు ఆ అరణ్యములో దేవునితో సహవాసము కలిగి ఉన్నారు, దేవునితో అంట కట్టబడి ఉన్నారు, దేవునితో బంధము కలిగి ఉన్నారు. నేటి ఆత్మీయ ఇశ్రాయేలీయులుగా పిలువబడుతున్న మనతో ప్రభు అంటున్నాడు, దేవునితో నీకున్న సంబంధము తెగిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో నీకున్న ఐక్యత తెగిపోకూడదు. ఆయనతో ఉన్న సంబంధమును మనము కాపాడుకుంటూ భక్తిని కొనసాగించుకోవాలి. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వాక్యం.
నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తానంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని, అలాగునే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. హల్లెలూయా, హల్లెలూయా. ఫలించడము అనగా క్షేమాన్ని అనుభవించడం. ఏమండి? ఫలించేవారే క్షేమాన్ని అనుభవిస్తారు. ఆయన అంటున్నాడు, తీగె ద్రాక్షవల్లితో ఎలాగ సంబంధం కలిగి అంటు కట్టబడి ఉంటుందో అలాగున ప్రతి క్రైస్తవులు దేవునితో సంబంధము కలిగి ఉంటేనే, అంటు కట్టబడి ఉంటేనే ఆయనిచ్చు క్షేమాన్ని పొందుకుంటాము. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? మాటలు అర్థమవుతున్నాయా? వెనకాల కూర్చున్న వారికి వినపడుతుందా? అమ్మా వినిపిస్తుందా? చేతులు ఎత్తారు చూడండి, వినిపిస్తుందంట. నాకైతే ఇక్కడ గందరగోళంగా ఉంది. ఏ క్షణాలు ఏమి మోగుతున్నాయో తెలియట్లేదు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, తీగె ద్రాక్షవల్లితో ఎలాగ సంబంధం కలిగి అంటుకట్టబడి ఉంటేనే ఎలాగ ఫలిస్తుందో అలాగున మీరు ఫలించాలి, క్షేమాన్ని అనుభవించాలి అంటే దేవునితో ఉన్న సంబంధము తెగిపోకుండా కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము మనందరికీ తెలిసిన వ్యక్తి, మొట్టమొదటి నరుడు. దేవుడే ఆయన స్వహస్తాల చేత నిర్మించిన వ్యక్తి. ఈ ఆదామును ఏదేను తోటలో ఉంచి ఆదామును ఆ తోటంతా కూడా పరిపాలన చేయమని ఆదాముకు అప్పచెప్పినంత మాత్రమే కాదు, ఆదాముతో ప్రభువు నడవడానికంట, ఆదాముతో ప్రభువుతో ఆదాము నడవడానికి ప్రతిరోజు ఆ దేశము నుండి ఆదాము దగ్గరికి ప్రభు దిగి వచ్చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? ప్రతిరోజు, ప్రతి ఉదయకాలం, ప్రతి సాయంకాలం, ప్రతిరోజు ఎవరు వస్తున్నారు? ఇప్పుడు దేవుడే ఆదామున్న స్థలములోనికి దిగి వచ్చేస్తున్నాడు. ఆదాము దగ్గరికి ప్రభువే వచ్చేస్తున్నాడు. ఆదాములో ఉన్న ఆశ ఏమిటో తెలుసా? ఆదామంట బైబిల్లో రాయబడలేదు కానీ అనుకుంటాను, ప్రభువా ఎందుకు నువ్వు అంత ఆతృతతో ఆదాము దగ్గరికి దిగి వచ్చేస్తున్నావు అంటే, ఆయన నా కొరకు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఆదాముకు అప్పు చెప్పిన పనులన్నీ కూడా త్వరగా ముగించుకొని, ఇది ప్రభు సమయం, ప్రభు వచ్చే సమయం అయిపోతుంది, ఇక ఆయన వచ్చి నాతో మాట్లాడుతాడు, ఆయన వచ్చి నాతో నడుస్తాడు, ఆయన నా మధ్యలో ఉంటాడు అని త్వరగా పనులన్నీ కూడా చక్కబెట్టేసుకొని, ఇప్పుడు ఆదాము ప్రభు కొరకు ఎదురు చూస్తే ఆ ఆసక్తిని బట్టి ప్రభువే ఆదాము దగ్గరికి దిగి వచ్చేస్తున్నాడు. హల్లెలూయా. ఏమండి? ప్రతిరోజు ఆదాములో ఉన్న ఆసక్తిని బట్టి ప్రభు వస్తున్నాడంట. ప్రభు వచ్చి ఇప్పుడు ఆదాముతో ఆ ఏదెను తోటలో నడుస్తూ ఉన్నాడు. ఎవరు నడుస్తున్నారు? ఏమండి? మనము క్షేమాన్ని అనుభవించాలి అంటే మన మధ్యలో ఎవరు నడవాలి? మన ఇంట్లో ఎవరు నడవాలి? ఏమండి? మనం పని చేస్తున్న స్థలములో ఎవరు నడవాలి? మనతో ఎవరు ఉండాలి? దేవుడు మనతో ఉంటే మనకు క్షేమమే కలుగుతుంది. హల్లెలూయా. ప్రతిరోజు ఈ ఆదాముతో దేవుడు నడవడానికి వచ్చేసి ఇప్పుడు ఆదాముతో నడుస్తున్నాడు. ఆదాముతో దేవుడు నడుస్తూ ఉన్నాడు. ఎన్నో విషయాలు మాట్లాడుకుంటారు. ఏమండి? ఇద్దరు వ్యక్తులు కలిస్తే మాట్లాడుకుంటారా, మౌనం పాటిస్తారా? మాట్లాడుకుంటారు. ఆ ఏదెను తోటలో ఆదామును దేవుడు ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇద్దరు కలిసి నడిచేవారంట. ఇద్దరు ఆయన అడుగు జాడలో
ప్రభు యొక్క అడుగుజాడలో ఆదాము నడుస్తూ ఉన్నాడు. చెప్పనా, ఆదాము దేవునితో నడవాలన్న ఆశ ఉన్నంత వరకు, దేవుడు ఆదాము దగ్గరికి దిగి వచ్చినంత వరకు, దేవునితో ఆదాముకున్న ఆ సంబంధమును కాపాడుకున్నంత వరకు, ఏమండి, కాపాడుకున్నంత వరకు, దేవునితో ఉన్న ఆ బంధమును కాపాడుకున్నంత వరకు ఆదాముకు ఎటువంటి క్షామము కలగలేదు, ఎటువంటి నష్టం కలగలేదు, ఎటువంటి లేమి కలగలేదు, ఎటువంటి శాపము ఆదాము దరికే రాలేదు. ఎప్పుడైతే దేవుని చేయిని విడిచిపెట్టేశాడో, జాగ్రత్తగా గమనించండి. ఏమండి, మనం కూడా మనకు ఆశ ఏంటి, దేవుని చేయి పట్టుకొని దేవుని మార్గములో దేవునితోనే నడవాలి. దేవుడే నా ఇంటికి యజమానునిగా ఉండాలని, ఆయనే మన ఇంటిని పరిపాలన చేయాలి. ఆస్తుంది. కొన్ని దినాల వరకు ఆ ఆశను కాపాడుకున్నాం. ఇప్పుడు ఆదాము ఏం చేశాడో తెలుసా? ఆదాముతో ప్రభు అన్నాడు, ఆదామా, ఆ పండు తినవద్దు, ఇది ఆజ్ఞ, తిన్న దినమునే చస్తావు, మరణిస్తావు, శాపం పాలైపోతావు, క్షేమాన్ని కోల్పోతావు. ఏమండి, ఎంతో స్పష్టముగా ఆదాముతో మాట్లాడిన కొన్ని దినాలు చాలా శుభ్రంగా ఉన్నాడు. ఏమండి, ప్రభు వచ్చే సమయం ఎప్పుడో ఎరిగి సమయానికి ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధపడినవాడు ఎవరు? ఆదాం. మనం కూడా ఆత్మీయ జీవితంలో ఏమండి, ఇప్పుడు ప్రారంభ విశ్వాసం చూస్తే వారికి ఉన్న ఆసక్తి పాత వారికి లేదు. ఏమైంది? చల్లారిపోయింది. ఎన్ని గంటలకు మనకు ఆరాధన ఇక్కడ? అమ్మా 8 గంటలకు. మనం ఎన్ని గంటలకు వచ్చాం? 8 గంటలకు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి చూద్దాం. ఒక 2 అయ్యా, ఆదామంట పనులన్నీ కూడా చక్కబెట్టేసుకొని ప్రభు వచ్చే సమయం కొరకు ఎదురు చూసేవాడంట. ఏమండి, మనం ఎలాగున్నాం? ప్రారంభంలో నా సంగతి చెప్తా, మీ దాకెందుకు, మళ్ళీ అయ్యగారు వచ్చి తిట్టేసిపోయాడు రా అనుకుంటారు. నా సంగతి చెప్తా. ప్రారంభంలో ఆ నామకార్థంగా ఉన్నప్పుడే, నామకార్థంలో ఉన్నప్పుడే ఈ సత్యం ఏం తెలియదు. ఇంకా ఏంది, ఎక్కడ వేసిన గొంగల అక్కడ ఉన్నప్పుడే 10 గంటలకు, అప్పుడు మాకు 12 గంటలకు ఆరాధన ఉండే. 12 గంటలకు ఆరాధన ఉంటే మేము ఎన్ని గంటలకు వెళ్ళిపోయేది తెలుసా? మా సండే స్కూల్ 10 గంటల నుంచి 12 గంటల వరకు మా అన్నయ్యే నడిపించేది. అన్నయ్యని కనికరించేటోడు ఏం కాదు. 10 అంటే 9:50కే వెళ్ళి ఉండాలి. అంతకు ముందు వెళ్ళి మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఏమండి, నామకార్థంలో ఉన్నప్పుడే అంత సమయాన్ని నిష్ట కలిగి ఉన్నాం. ఇప్పుడు ఆత్మీయతలు వాక్యాలన్నీ తెలుస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ఎందుకు చల్లారిపోతున్నాం తెలుసా? ఎందాంలే, ప్రభు ఇప్పుడు వస్తాడేంది, వచ్చే సమయం ఉంది. ఆయన రాత్రి వేళ దొంగ వచ్చు వేళ ఆయన వస్తానన్నాడు కదా. పగలు రాడు అని అనుకుంటున్నారేమో. ఆయన ఏ సమయమున ఏ క్షణమున వస్తాడో ఏ నరునికి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనలో కూడా అటెండెన్స్ చేస్తారంట. ఎవరు? దేవదూతలు వచ్చి ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, సమయానికి ఎవరు వచ్చారు. 8 గంటలకే దేవదూతలు 8 గంటల కంటే ముందు వచ్చే చూసుకుంటాయి. లేదా ఆరాధన జరుగుతున్నప్పుడైనా రావచ్చు, లేదా వాక్యం జరుగుతున్నప్పుడైనా రావచ్చు, వాక్యం ముగించిన తర్వాత అయినా రావచ్చు. ఏ సమయమైనా ఆయన చిత్తం, ఆయన ఇష్టం. మనం ఏం చేయాలా? ఆయన వచ్చు సమయం కొరకు ఎదురు చూడాలి. ఏమండి, ఆయనతో నడవడానికి ఇష్టపడాలి. హల్లెలూయా, హల్లెలూయా.
ఆదాము దేవుడు వచ్చే సమయము కొరకు అప్పటి వరకు, ఎప్పటి వరకు? మాట విన్నంత వరకు. ఏమండి? దేవుడితో ఉన్న సంబంధమును కాపాడుకున్నంత వరకు, ఆయనతో ఉన్న ఆ ఐక్యతను కాపాడుకున్నంత వరకు దేవుని కొరకు ఎదురు చూసినంత వరకు, దేవునితో నడిచినంత వరకు క్షేమాన్నే అనుభవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము కూడా, మనతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసునా? మనము క్షేమాన్ని అనుభవించాలి అంటే దేవునితో మనము, మనతో దేవుడు నడవాలి. హల్లెలూయా. అది ఆరాధన ముగించేంత వరకు కాదు, నీ కంఠములో ఊపిరి, నీ ముక్కులో శ్వాస ఉన్నంత వరకు ఆ పద్ధతిని పాటించుదువుగాక. హల్లెలూయా. ఆయనను ఏమాత్రం, ఏ సమయంలో, ఏ పరిస్థితిలో కూడా ఎడబాపవద్దు. ఆయన చెయ్యి విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టేశాడు ఆదామా. ఆయన వచ్చి ఇప్పుడు అడుగుతున్నాడు ఆదాముని, ఆదామా ఎక్కడా? నీ స్వరం ఏంది? భయపడిపోతున్నానయ్యా. ఎందుకు భయం? ఎందుకు దిగులు? ఎందుకు ఆవేదన తెలుసా? దేవుని మాటను తిరస్కరించినందుకు, దేవునితో నడవాలన్న ఆశను, గోరును కోల్పోయినందుకు. మన జీవితాల్లో కూడా అనేకులు భయపడిపోతారు. ఏదో చీకటి కనబడితే భయం. ఏమండి? ఎవరైనా ఒక అనుమానంగా కనబడిన వ్యక్తి ఇలా తాకిన భయం. ఎందుకు భయం? దేవుడు మనతో ఉండగా మనము భయం ఎందుకు పడాలి? మనలో భయం ఎందుకు? సర్వశక్తి కలిగిన దేవుడే మన పక్షమున ఉండగా, ఆయన ఎవరో తెలుసా? పరాక్రమశాలి అయిన దేవుడు. హల్లెలూయా. క్షేమాన్ని అనుభవించడానికి ఆయన శక్తిమంతుడై ఉండగా మనము ఇహలోక సంబంధమైన లోకనాథులకు కానీ, ఇహలోక సంబంధమైన సైతానికి కానీ, ఇహలోక సంబంధమైన మాంత్రికులకు కానీ ఎందుకు భయపడాలి? ఏమండి? ఎందుకు భయమో తెలుసా? ఆయన నీతో లేడని భయం. ఆయనకు అయిష్టమైన కార్యం నీలో ఏదో ఉందని భయం. హల్లెలూయా. నేను అంటాను, ఆయన ఇచ్చు క్షేమము ప్రతి ఒక్కరూ నిశ్చయముగా పొందుకోవాలి. హల్లెలూయా. పొందుకోవాలి అంటే ఆయనతో మనము, మనతో ఆయనకున్న బంధం తెగిపోకుండా కాపాడుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. కాపాడుకోవాలా, పోగొట్టుకోవాలా? కాపాడుకుంటే ఆదాము మొదట పొందుకున్న క్షేమాన్ని పొందుకుంటాం. హానోకు జీవితంలో కూడా చూస్తే, హానోకు అంట 300 ఏళ్ళు దేవునితో నడిచాడు. హానోకు దేవునితో నడిచాడు, క్షేమాన్ని అనుభవించాడు. ఈ విషయాలన్నీ గమనించిన మోసే భక్తుడు అంటాడు, జనులు ప్రభు మాటను తిరస్కరిస్తే, ప్రభు మోసేతో అంటాడు, మోసే ఇక నీ ప్రజలను తీసుకొని నువ్వు ప్రయాణమై వెళ్ళిపో, ఇక నీ మార్గం గుండకి వెళ్ళిపో, నేను నీతో రాను అని ప్రభు అంటే, మోసే అంటాడు అక్కడ ఆ మాటలు చదవండి. నిర్గమాకాండం 33వ అధ్యాయం 15వ. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. నా ఎడలను, నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును కదా? అనగా నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకపరచబడుదుమని ఆయనతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. మోసే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని తెలుసా? అయ్యా, నీ సన్నిధి, నీవు మాతో రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పొద్దయ్యా, తోడుకొని వెళ్ళొద్దు.
నీవు మాతో వస్తేనే మాకు క్షేమం. మార్గ మధ్యలో ఏ శత్రువు వస్తాడో, ఆ శత్రువుని ఎలా ఎదుర్కోవాలో, ఆ శత్రువు మీద జయం ఎలా పొందుకోవాలో, ఏమండి ఎరుకో ప్రాకారాలు ఎదురొస్తే ఎలా పగలగొట్టాలో మాకు ఎలా సాధ్యం? నీవు లేకపోతే మాకు శక్తి ఎక్కడిది అన్నట్లుగా మోసే ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, నీ సన్నిధి వస్తేనే మేము వెళ్తాము అంటే మోసేకి తెలుసు ప్రభువు మన మధ్యలో నడిస్తేనే క్షేమం కలుగుతుందని. హల్లెలూయా, హల్లెలూయా. నేటి క్రైస్తవులకు కూడా అర్థం కావాలి. ఏమిటో తెలుసా? ఆయన మనతోనూ ఆయన మన కుటుంబములోను ఉంటేనే మనకు క్షేమము కలుగుతుందని. ఆమేన్, హల్లెలూయా. క్షేమము కొరకు ఎన్నో పరుగులు తీసావేమో, క్షేమాన్ని అనుభవించాలని ఎన్నో ప్రయత్నాలు చేసావేమో. ఆ చోటికి వెళ్ళి ఏమండి వాళ్ళకు కొంచెం డబ్బిచ్చి క్షేమాన్ని అనుభవించాలని, రోగం నయం చేసుకోవాలని, ఏమండి ఆ బలహీనత నుండి విడుదల పొందాలని ప్రయత్నాలు చేసేవేమో. నీతో నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఆయన చెంతకు రాగలిగితే, ఆయనను ఆశ్రయించగలిగితే, ఆయన చేయి పట్టుకొని నడవగలిగితే నిశ్చయముగా ఏ బలహీనతలైనా, ఏ అనారోగ్య పరిస్థితులైనా, ఏ శాపమైనా నా ప్రభువు కొట్టివేయుటకు శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. ఆయనే క్షమాయిస్తాడు. ఆయన పైన నువ్వు ఆనుకోవాలి. ఆయనతో నీ బంధాన్ని పెంచుకోవాలి, తెంచుకోకూడదు. నీ బంధాన్ని పెంచుకోవాలి. మందిరంలో పలానా రోజు పలానా ప్రార్థన కూడిక ఉందా, నీ వల్ల అవుతే, నీకు శక్తి ఉంటే, నువ్వు ఖాళీగా ఉంటే ఆ పనులు పాలు పంపులు పొందాలి. ఎందుకు? దేవునితో సంబంధం పెంచుకోవడానికి, దేవునితో ఉన్న సహవాసాన్ని పెంచుకోవడానికి. నువ్వు ఇంటికాడ ఉంటావు, ఇక్కడ ప్రార్థన నడుస్తాయి, నువ్వు ఇంటికాడ ఉంటావు. ఇంటికాడ ఉన్న నీతో దేవుని సంబంధం పెరుగుతుందా? దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉంటే దేవునితో సంబంధం పెరుగుతుందా? అమ్మా, ప్రతిరోజు ఇక్కడ విజ్ఞాపన ప్రార్థన నడుస్తున్నాయా? పాలు పంపులు పొందేవారు పొందుతున్నారు. కొంతమందికి ఉన్న ఆలోచన చెప్తాను. ఆలోచన ఏమిటో తెలుసా? ఏం వెళ్దాంలే, నేను నా కుటుంబం క్షేమంగా ఉంది కదా, నేను నా కుటుంబం ఆరోగ్యాలతో ఉన్నాం కదా, 5 ఏళ్ళు లోపలికి పోతున్నాయి కదా, కడుపు నిండుతుంది కదా, బాగలేని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారులే, బాగలేని వాళ్ళు వెళ్తారులే అనుకున్న వాళ్ళు లేకపోలేదు సంఘాలలో. మా సంఘంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తిగా చాలామంది ఉంటారు. ఏమండి, అన్ని సంఘాలకు ఉన్న రోగం అది. ఆ వ్యక్తి ఏదైనా బలహీనత వచ్చిందనుకో, అది అర్ధరాత్రి కాదు, ఏమండి అర్ధరాత్రి అయినా పర్వాలేదు, మధ్యాహ్నం అయినా పర్వాలేదు, తెల్లవారుజామునైనా పర్వాలేదు, అయ్యగారికి ఫోన్ చేయాలి. అయ్యా ఎక్కడ ఉన్నావు, వచ్చేస్తున్నాను. ఎందుకు? బలహీనపరచబడ్డాడు కాబట్టి. ఏమండి, సమస్య మన దాకా వచ్చిందాకా ఎవరికి అర్థం కాదంట. సమస్య మన దాకా వస్తేనే ఆ సమస్య యొక్క విలువ తెలుస్తుంది, ఆ బాధ తెలుస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంతవరకు తెచ్చుకోకుండా సమయం ఉంటే దేవునితో గడపడానికి, దేవునితో ఉన్న సంబంధం పెంచుకోవడానికి ప్రయాసపడుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇంటికాడ ఉంటే ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు పెట్టుకొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకొని ఉన్న ఆత్మీయతను కోల్పోవడం తప్ప పెంచుకునేది ఏముండదు. ఏమండి, కనుక నీకు సమయం ఉంటే చక్కగా దైవజనులు విజ్ఞాపన ప్రార్థనలు పెట్టారు. కొంతమంది ఆ ప్రార్థనలు లేక అల్లాడిపోతున్న వారు ఉన్నారు. ప్రార్థన చేసే అవకాశం లేక గొగ్గోలు పెడుతున్న సందర్భాలు ఉన్నాయి. మంచి అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చాడు, దానిని సద్వినియోగం చేసుకుందాము గాక. హల్లెలూయా, హల్లెలూయా.
పరిచర్య అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పనిచేసే అలవాటే కానీ దేవుని మందిరంలో పరిచర్య అంటే చాలా ఇష్టపడేటోళ్ళం. అందుకనే ఈ స్థితిలో ప్రభు మమ్మల్ని ఉంచాడు. హల్లెలూయా. పరిచర్య, ఇందాక తల్లి ఒక మాట అన్నది, పరిచర్య చేసిన ఏ ఒక్కరిని మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. హల్లెలూయా. నీ వంతున కొత్తవారు అనుకుంటారు నేను వెళ్తే నన్ను ఏదోలా చూస్తారేమో, ఏదో అనుకుంటారేమో. ఏమండి, పరిచర్య చేయడానికి వచ్చిన, ప్రార్థన చేయడానికి వచ్చిన ఎవరు నేను వేరేగా అనుకోరు. నీతో నా దేవుడు ఉంటాడు, దేవునితో నువ్వు ఉంటావు. ఆమేన్. నువ్వు ఈ మందిరములో, ఏ మందిరంలో కానీ, మందిరములో ఒక చీపురు పుల్ల తీసి అవతల పడేసినా దాని ప్రతిఫలము పరలోకంలో పొందుకుంటారంట. హల్లెలూయా. ఇంత గొప్ప పరిచర్య జరుగుతుంది. ఖాళీగా ఉండకుండా ఆ పరిచర్యలో నువ్వు ప్రయాసపడు, నీ వంతు నువ్వు సహకరించు. ఏమండి, నేను డబ్బుల గురించి మాత్రం మాట్లాడట్లేదు, నీ శరీర పరిచర్య గురించి మాట్లాడుతున్నా. పని చేయాలి, దేవుని సన్నిధిలో పని చేస్తేనే దాని యొక్క ప్రతిఫలము. ఇగో ఎందరో మందిరం దగ్గరకు వచ్చి బాగలేని వారు, రోగాలతో సాతాను శక్తుల చేత పీడింపబడుతున్న వారు మందిరంలోకి వచ్చి మందిరం కడగడము, ఏమంటే మందిరాన్ని శుభ్రం చేయడము, ఆ గిన్నెలో ఈ గిన్నెలో శుభ్రం చేసినందువల్ల కూడా విడుదలను పొందుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుని యొక్క క్షేమముని కలగాలి అంటే దేవునితో సంబంధాన్ని పెంచుకోవాలి. దేవునితో నీకున్న ఐక్యత పెరగాలి కానీ తరిగిపోకూడదు. ఒకటి, ఆయన క్షేమం మనకు కలగాలి అంటే మనతో ఆయనతో మనము నడవాలి. ఆమేన్. రెండవదిగా అదే లేవియాకాండం 26వ అధ్యాయం 13వ. నేను మీ కాడి పలుపులను తెంపుతాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుతా. ఆమేన్. ఆయన ఇచ్చు క్షేమాన్ని పొందుకోవాలి అంటే రెండవదిగా మనలో ఉండవలసిన గుణగణం ఏమిటో తెలిసిన, మన కాడి పలుపులు తెంపబడాలి. హల్లెలూయా. ఇశ్రాయేలీల ప్రజలు 430 సంవత్సరాలు, ఇంచుమించు 430 సంవత్సరాలు ఐగుప్తి కాడి కింద బానిసత్వపు బ్రతుకుతున్నవారు. ఏ మూలన స్వేచ్ఛ జీవితం వారికి లేదు. ఏమండి, వారు సొంతంగా ఏ కార్యం చేసే అర్హత వారికి లేదు. ఎందుకు? ఐగుప్తి యొక్క కాడి కింద అణచబడి ఉన్నారు. ఐగుప్తీయుల యొక్క చేతిలో వాడబడుతూ ఉన్నారు. ఐగుప్తీయులు ఎలా చెబితే అలా నడుస్తూ ఉన్నారు. ఏమండి, పల్లెటూరులో చూస్తే ఎడ్ల బండి ఉంటుంది. ఎడ్ల బండికి ఎడ్లు కట్టేసి దాని మీద ఒక కాడి మోపుతారు. ఎందుకు కాడి అంటే యజమానుడు ఆ యజమానుని యొక్క ఉద్దేశములు ఉన్న ప్రకారంగానే ఈ ఎడ్లు ఏమవ్వాలి, నడవాలి. అందుకని కాడి మోపుతారు. ఆయన అంటున్నాడు మీ కాడి పలుపులను తెంపుతాను. ఆమేన్. కాడి అనగా పాపం అనే కాడి అనగా శాపం, అక్రమం, అన్యాయం, నీతి లేని కార్యక్రమాలు, కుళ్ళు, కుతంత్రాలు, అబద్ధాలు, ఇవన్నీ కూడా సాతానుడు ప్రజల మెడ పైన పెట్టిన కాడులు. ఇవన్నీ కూడా వాడు ఉద్దేశములు ఉన్న కాడులు. ఆయన అంటున్నాడు, ఈ పునరుత్థాన దినాన నీ మెడ మీద ఉన్న ప్రతి కాడి తెంపబడును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. కాడి తెంపబడితేనే క్షేమాన్ని అనుభవిస్తావు. కాడి ఉన్నంత వరకు బానిసత్వ బ్రతుకునే బ్రతకాలి. కాడి ఉన్నంత వరకు నీకు స్వేచ్ఛా జీవితము లేదు. కాడి ఉన్నంత వరకు వాడు ఏం చెప్తాడో అలాగనే నడవాలి. నీ ఇష్టం నెరవేర్చబడదు, నీ ఆలోచన నెరవేర్చబడదు. ఇప్పుడు కాడి నీ పైన ఉంది, నువ్వు అనుకుంటావు దేవుని మందిరానికి సమయానికి వెళ్ళిపోవాలని, కానీ వాడు అనుకుంటున్నాడు సమయానికి వెళ్ళనివ్వకూడదని. అదొక కాడి. ఆ సమయాన్ని పాటించనివ్వకుండా చేసేవాడు కూడా వాడే. నీకు ఆశ ఉంటుందండి పరిచర్యలో, ప్రార్థనలో, ఏమంటే ఎక్కడన్నా గృహకూడికలు అంటే పరుగులు తీయాలని ఆశ ఉంటుంది, సేవకులకు సహకరించాలని ఆశ ఉంటుంది. కానీ ఆ మనసును కాస్త నిర్లక్ష్యపరిచేది ఎవరో తెలుసా? సాతానుడు నీ పైన కాడి మోపాడు. ప్రతి మనిషి పైన, ప్రతి ఒక్కరి పైన వాడి కాడి బలముగా మోపబడి ఉన్నది. ఈ లోకంలో బ్రతుకుతున్న వారి మీద నా ప్రభు అంటాడు, నేను ఇచ్చే క్షేమాన్ని మీరు అనుభవించాలి అంటే నీ మెడ మీద ఉన్న నీ కాడి పలుపులన్నీ కూడా తెంపబడాలి. హల్లెలూయా. పాపం అనే కాడితో సతమతమైపోతున్నావేమో, కొనసాగింపబడుతున్నావేమో, ఆత్మీయ జీవితంలో చల్లారిపోతున్నావేమో, కుళ్ళు కుతంత్రాలని కాడుల చేత ఎంతగానో నేర్సిల్లిపోతున్నావేమో. ఈ పునరుత్థాన దినాన్ని నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసునా? నీ మెడ మీద ఉంచబడిన సాతాను యొక్క కాడులన్నీ కూడా నా ప్రభువే విరగగొట్టునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ₹1,00,000 కంటే విలువైన మాట చెప్పనా? ఏమండి, ఆయన క్షేమాన్ని పొందుకోవాలంటే ఏం కలగాలి? రెండవది, కాడి తెంపబడాలి, కాడి విరగొట్టబడాలి. నీ మెడ పైన ఉన్న కాడిని నా ప్రభు విరగొడితే నీకు జయము కలుగుతుంది, సాతానుడికి ఓటం కలుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుగా. నువ్వు జయమునే పొందుకుంటావు. ఏ విషయములైనా నీకు జయమే. ఎవరికి అపజయం? సాతానుడికి. నీ పైన కాడి మోపి నేను ఏదో చేయాలని తపన కలిగిన వానికి ఏం కలుగుతుంది? ఇప్పుడు అపజయం. ఎందుకంటే నా ప్రభువే మన పక్షమును ఉండి మన మెడ మీద ఉన్న పాపపు కాడులన్నీ కూడా విరగొట్టి ఉన్నాడు. నీ మెడ మీద ఉన్న కాడిని విరగొట్టడానికి 2024 సంవత్సరాల క్రితము శిలువ మరణములో రక్తము దారబోసి ఉన్నాడు, ప్రాణాన్ని దారబోసి ఉన్నాడు. ఎందుకో తెలుసా? వాని బానిసత్వములో నువ్వు బ్రతకకూడదని, వాని చేతిలో నువ్వు వాడబడకూడదని, వాని చేతి కింద నువ్వు ఉండకూడదని నా ప్రభువు శిలువలో మరణించి నీకు విజయాన్ని ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మరలా అనేకులు ఏం చేస్తున్నారో తెలుసా? వాడి కాడే బాగుందని, ఏమండి, ఆ పాపపు కాడిలోనే బ్రతకాలని, ఆ సినిమాలు షికారులే బాగున్నాయని మరలా వాడి కాడి కిందికి, ఎవడి కాడి కిందికి? బానిసత్వపు కాడి కిందికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు. 430 సంవత్సరాలుగా ఇశ్రాయేలీలు ప్రజలు మొరపెట్టగా ఆ బానిసత్వపు కాడి నుంచి ప్రభు విడిపిస్తే ఎర్ర సముద్రం అనే సమస్య ఎదురవగానే ఇది పరీక్ష అని అనుకోలేదు. ఏమండి, ఆ ఐగుప్తు ప్రాంతములో 10 అద్భుత కార్యాలను చేయగా చూసిన ఇశ్రాయేలీయుల ప్రజలు, ఆయన యొక్క శక్తిని ఎరిగిన ఇశ్రాయేలీయుల ప్రజలు ఇప్పుడు ఒక్కసారి ఈ ఎర్ర సముద్రము అడ్డుపడగా మరల ఏం గుర్తొచ్చింది వీళ్ళకి? ఐగుప్తు గుర్తొచ్చింది. ఎందుకు? ఆ బానిసతో బ్రతకాలని. ఇక మా జీవితాలకి స్వేచ్ఛ వద్దు, స్వతంత్రం వద్దు, నెమ్మది మా జీవితంలో ఉండదు అన్న భావన కలిగి మరలా వాడి కాడి కిందకి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. ఏమండి, నేటి దినాల్లో అలాంటి వారు ఉన్నారేమో. ఒకప్పుడు ప్రభు రక్తము చేత కడగబడి
బాప్తిస్మమును పొంది సాతాను యొక్క కాడులన్నీ కూడా విరిచివేశావు, జయమును పొందుకున్నావు. ఇప్పుడు మరలా వాని కాడి కిందకి వెళ్ళిపోతున్నావేమో. క్షేమాన్ని అనుభవించకుండా, దేవుడిచ్చే క్షేమాన్ని అనుభవించకుండా మరలా శాపం పాలైపోతున్నావేమో. జాగ్రత్త. ఒక్కసారి నీ మనస్సాక్షిని అడుగు. ఏ కాడి కింద నడిపింపబడుతూ ఉన్నావు? ఏ కాడితో నువ్వు అణిచివేయబడుతూ ఉన్నావు? మరలా లోకమనే కాడిని ఆస్వాదిస్తున్నావేమో. ఏమండి, దేవుని బిడ్డలకు ప్రభువు ఇచ్చిన ఆత్మ ఎలాంటిదో తెలుసా? రోమీలకు రాసిన పత్రిక రోమపత్రిక 8వ అధ్యాయము 15వ వాక్యంలో రాయబడి ఉంది. అనగా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు. దాస్యపు ఆత్మ కాదని ఉంటుంది చూడండి. ఏలయనగా భయపడడానికి, వాడి కాడికి భయపడడానికి మనము పొందినది దాస్యపు ఆత్మ కాదు, దత్తపుత్ర ఆత్మ అనబడుతున్న పరిశుద్ధాత్మను మనము పొంది ఉన్నాము. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడుతాం. భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు భయపడవలసిన అవసరం లేదో తెలుసునా? ఎందుకు ధైర్యంగా ఉండాలో తెలుసునా? నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఎందుకు ఉండాలో తెలుసునా? మన పైన ఉన్న ఆత్మ దత్తపుత్ర ఆత్మై ఉన్నది. అది పరిశుద్ధాత్మ అభిషేకమై ఉన్నది. దానికి భయం లేదు. ఏ సాతానుడు దానిని వణికించలేడు. ఏ అపవాది దానిని భయపెట్టలేదు. దేనిని? మనము పొందిన ఆత్మను, మనము పొందిన అభిషేకమును. ఏ సాతానుడు ఏమి చేయలేడు. మనమే భయపడిపోతూ ఉంటాం. మరల ఎవరయ్యా వీళ్ళంటే ఆదివారం గుడికి వచ్చేవారే. భయపడిపోయేవారు ఎవరయ్యా అంటే దేవుని సన్నిధిలో ఆత్మలో బలముగా ఆనందించేవారే. నేనంటాను, నిజముగా నువ్వు ఆత్మలో ఆనందించిన వ్యక్తివైతే ఏ నరునికి కానీ, ఏ శక్తులకు కానీ, ఏ అపవాదికి కానీ భయపడవలసిన అవసరమే లేదు. హల్లెలూయా. ఆయనే మన పక్షాన ఉన్నాడు. ఆయనే మనతో నడుస్తూ ఉన్నాడు. ఆయనతో మనం నడుస్తూ ఉన్నాం. మనకి ఇంకా భయం ఎలా? భయపడవలసిన అవసరం లేదు. మన పైన ఉన్న కాడి పలుపులన్నీ కూడా తెంపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యం. చేశాడు కాబట్టి మీరు స్వతంత్రముగా, నా ప్రభువు మిమ్మల్ని చేశాడు కనుక మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కిందికి వెళ్ళిపోకూడదు. దాస్యపు కాడి అనగా ఏమన్నాను? పాపం, అక్రమం, అన్యాయం, ఏంటి, కుళ్ళులు, కుతంత్రాలు, ఒకరిపైన ఈర్ష స్వభావాలు, పగలు, ఇవన్నీ కూడా వాడి యొక్క కాడులు. ఏమాత్రం ఏ ఒక్క విశ్వాసులలో కూడా ఉండడానికి వీలు లేదు. నా ప్రభువే ప్రతి కాడి పలుపులను తెంపునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఇచ్చు క్షేమాన్ని అనుభవించాలి అంటే ఒకటి, దేవునితో నీవు, నీతో దేవుడు నడవాలి. రెండవదిగా కాడి పలుపులు తెంపబడాలి. కాడి పలుపులు అనగా పాపం, లోక సంబంధమైన అలవాట్లు, లోక సంబంధమైన కార్యక్రమాలన్నీ కూడా నీ మెడపైన ఉండడానికి వీలు లేదు. నీ ఆలోచనలు ఉండడానికి వీలు లేదు. నీ హృదయములో ఉండడానికి వీలు లేదు. అవన్నీ కూడా తెంపబడునుగాక.
అవి తెంపబడితేనే ఆయన ఇచ్చు క్షేమాన్ని అనుభవిస్తావు. మూడో మాట కూడా చెప్పి నేను ముగించేస్తాను. అదే లేవ్యకాండం 26వ అధ్యాయం 13వ వాక్యం. కాడి పలుపులను తెంపి మిమ్ములను నిలువుగా నడవ చేస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. మూడవదిగా ఆయన క్షేమాన్ని మనం పొందుకోవాలి అంటే, ఆయన క్షేమము మన పైన నిలవాలి అంటే, మూడవదిగా మనలో ఉండవలసిన గుణగణం ఏమిటో తెలుసునా? తిన్నటి మార్గాల్లో నడవాలి. అంటే క్రమమైన మార్గములో నడవాలి. అక్రమమైన మార్గాలు ఏవి కూడా మనలోనికి కానీ మన కుటుంబంలోనికి కానీ ఏమాత్రం రావడానికి వీలు లేదు. అలాగూ నువ్వు భక్తి చేయగలిగితే ఆయన ఇచ్చు క్షేమాన్ని పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులు వంకర మార్గాలు వెళ్ళిపోయి ఏదో సాధించాలనుకుంటారు. ఏమండి, నాకే బైబిల్ మొత్తం తెలుసు, నాకే వాక్యం అంతా తెలుసు, ఏమండి అన్నీ నాకే తెలుసు అని సొంత జ్ఞానంతో ఏదో సాధించాలనుకుంటారు. నేను అంటాను, నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో, ఎంతగా దేవుని సన్నిధిలో అణచబడతావో అంతగా ఆ దేశములో హెచ్చింపబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనం సెలవిస్తూ ఉన్నది, కాడి పలుపులను తెంపి మిమ్ములను నిలువుగా నడవ చేస్తాడు. ఎవరు? మనం ఆరాధిస్తున్న దేవుడు. ఎవరి? పాపం అనే కాడి పలుపులను బాప్తిస్మము ద్వారా తెంపేశాడు. చక్కటి మార్గాలు గుండగా ఈ HVFM మినిస్ట్రీని మనకు అనుగ్రహించి ఈ సావాసములను స్థిరపరిచి నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడికో తెలుసా? ఆ దేశాన్ని స్వతంత్రం చేసుకోవడానికి. హల్లెలూయా. ఆ దేశములో ఉన్న క్షేమాన్ని అనుభవించాడు. ఆ దేశములో ఆయనతో యుగ యుగాలు బ్రతకడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో 60, 70, 80 సంవత్సరాలే మనిషి ఆయుష్కాలం. కానీ ఆ లోకములో యుగ యుగాలు బ్రతకాలి. హల్లెలూయా. ఏ లోకంలో? ఇక్కడ కన్ను మూసిన మరుక్షణమే మన ప్రభువుని చూడగలగాలి. మనం ప్రభువుని చూడగలగాలి అంటే ఆయనతో నీకు సంబంధం కలిగి ఉండాలి. ఆయనతో నువ్వు సంబంధాన్ని కలిగి ఉంటేనే ఆయన నిన్ను చేర్చుకుంటాడు. రెండవదిగా సాతాను యొక్క కాడులన్నీ కూడా విరగగొట్టబడాలి. మూడవదిగా నువ్వు క్రమమైన మార్గములో నీ భక్తి జీవితాన్ని నడిపించుకోవాలి. ఆమె సౌలు, క్రొత్త నిబంధనలో ఉన్న సౌలు సాతాను కాడి కింద బలముగా వాడబడినవాడు. సాతాను కాడి కింద బలముగా వాడబడి క్రైస్తవులుగా పిలువబడుతున్న వారిని ఎంతగానో చిత్రవాద చేసినవాడు, హతము చేసినవాడు. ఒక మాటలో చెప్పాలంటే సౌలు అంత క్రూరుడు మరొక్కడు లేడు. ఏమండి? క్రొత్త నిబంధనలు సౌలు అంత క్రూరుడు మరొక్కడు లేడు. ఎవరైనా యేసు ప్రభు నమ్మారు అంటే చంపేయడానికి కూడా వెనకాడేవాడు కాదు. అలాగా సాతాను కాడి కింద బలముగా వాడబడిన వాడు సౌలు. ఒక్కసారిగా ప్రభువు మాట్లాడగా ఆ స్వరమును విని ఒక్కసారిగా తన పైన ఉన్న సాతాను కాడి విరిచివేయబడినది. ఆమేన్, హల్లెలూయా. ప్రభు మాట చేత దర్శింపబడిన సౌలు జీవితములో సాతాను యొక్క కాడి విరిచివేయబడిన ఆ సౌలును పౌలుగా నా ప్రభు మార్చాడు. హల్లెలూయా. అంతవరకు సౌలుగా ఉన్నంత వరకు వంకర టిక్కర మార్గాలే. ఏమండి? ఎవరికి హాని చేయాలన్న తలంపే.
ఎవరిని ఇబ్బంది పెట్టాలన్నా ఆశే, ఆ తపనతో పరుగులు తీసేవాడు సౌలు. ఒక్కసారిగా నా ప్రభు దర్శించగా ప్రభు యొక్క మార్గములో నిలువుగా నడవడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక క్రైస్తవ ప్రపంచానికి ఒక ఆదర్శమైన వ్యక్తిగా నిలవబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. సౌలు పౌలుగా మారి వంకర టింకర మార్గాలన్నీ కూడా విడిచిపెట్టి ఇప్పుడు నిలువుగా నడుస్తున్న పౌలు ఇస్తున్న స్టేట్మెంట్ ఏమిటో తెలుసునా? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటూ ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఆయనను పోలి నడుచుకుంటున్నాడంట. మనము ఈయనను పోలి నడుచుకుంటే ఆయనను సొంతం చేసుకుంటాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు యొక్క చరిత్రయే మారిపోయింది. ఎవరి అక్రమమైన మార్గంలో నడిచిన సౌలు ఇప్పుడు ఒక్కసారిగా ప్రభు దర్శించగా ఆ కాడి పలుపులన్నీ కూడా తెంపబడ్డాయి. ఇప్పుడు తిన్నటి మార్గములో, చక్కటి మార్గములో, ఒక క్రమమైన పద్ధతి గుండగా పౌలు నడిపింపబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మన మీద ఉన్న కాడి పలుపులన్నీ కూడా తెంపబడితే మనము దేవుడు అనుగ్రహిస్తున్న క్రమము గుండగా మనము నడిపింపబడతాము. హల్లెలూయా. రెండవదిగా సమరయ స్త్రీకి పాపాత్మురాలు అని ముద్ర వేసేశారు. యేసు ప్రభు వారు, అమ్మా నీ భర్తను తీసుకొని వస్తే నీళ్ళు ఇస్తాను అని చెప్తే, నాకు భర్త లేడయ్యా అంటే పాపములో ఉండిపోయింది. పాపం అనే కాడి కింద మగ్గిపోతున్న సమరయ స్త్రీని ఒక్కసారిగా నా ప్రభు దర్శించగా జీవితమే మారిపోయింది. గ్రామాన్ని మార్చే అంత శక్తిని, ఒక క్రమమైన మార్గాన్ని సమరయ స్త్రీ ఎంచుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. నీ పైన ఉన్న ఆ పాపం అనే దాస్యపు కాడులన్నీ కూడా విరిచివేయబడితే నీ ద్వారానే నా ప్రభువు ఒక చరిత్రను రాయగలడు. హల్లెలూయా. నీ ద్వారానే నీ గ్రామాన్ని రక్షిస్తాడు. హల్లెలూయా. నీ చుట్టుపక్కల ఉన్నవారు నీ సాక్ష్య జీవితాన్ని బట్టి మారిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. అలాగా క్రమమైన మార్గము గుండగా మన జీవితాలను కట్టుకోవాలి. ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒకటి, క్షేమాన్ని పొందుకోవాలంటే ఏం కలిగి ఉండాలి? దేవునితో మనతో ఆయన బంధం కలిగి ఉండాలి. రెండవది, కాడి పలుపులు, ఏ కాడిలో? సాతాను యొక్క కాడి పలుపులో తెంపబడాలి. మూడవదిగా, క్రమమైన మార్గములో మన జీవితాన్ని నడిపించుకోవాలి. అలాగ నడిపించుకుంటే నిశ్చయముగా ఆయన ఇచ్చు క్షేమమును అనుభవించుదువుగాక. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు? ఎవరికి తెలియదు. ఈరోజు ఉన్నవారు రేపు ఉంటున్నారో లేదో. క్షేమం లేని పరిస్థితి, క్షేమాన్ని అనుభవిస్తున్న పరిస్థితి. లోకంలో చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి, చాలా ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. బయటికి వెళ్తున్న వారు ఇంటికి వస్తారన్న ఆ నమ్మకం లేని పరిస్థితి. నేనంటాను, ఈ లోకంలో కన్ను మూసిన మరో క్షణమే ఆ లోకంలో కన్ను తెరిచే కృపను పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ లోకములో ఆకలి దప్పిక ఉండదు, క్షేమాన్నే అనుభవిస్తావు. ఇక్కడ 60, 70, 80 సంవత్సరాలేమో అక్కడ మనకి ఇదే లోకంలో 1000 ఏళ్ళ పరిపాలకులుగా మనం ఉంటాం. అధికారులుగా ప్రభు మనల్ని ఉంచుతాడు. హల్లెలూయా. ఎలా నడుచుకుంటే? దేవునితో నీకున్న సంబంధం కాపాడుకుంటూ ఆయనతో నువ్వు, నీతో ఆయన నడిస్తే, నీ పైన ఉన్న సాతాను కాడులన్నీ కూడా విరిచివేయబడితే, తెంపేసుకుంటే. మూడవదిగా, క్రమమైన మార్గంలో నీ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని
నడిపించుకోగలిగితే నిశ్చయముగా నా దేవుడిచ్చు క్షేమాభివృద్ధిని పొందుకొందువుగాక. ఆమె ఈ మాటలన్నీ కూడా ప్రతి ఒక్కరి వినికిలో నా ప్రభు స్థిరపరచునుగాక. అందరూ లేచి నిలబడి ఒక చక్కటి తీర్మానం చేసుకుందాం. అందరు లేచి నిలబడి ఒక తీర్మానం చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఆయనే క్షేమాభివృద్ధిని కలగజేయువాడు, ఆయనే శక్తిమంతుడు, శక్తి కలిగిన దేవుడు క్షేమాన్ని ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకో. అటు ఇటు తిరిగే సమయం కాదు. హల్లెలూయా. నువ్విచ్చు క్షేమాన్ని అనుభవించగలగాలి. నువ్విచ్చే క్షేమాన్ని మేము ఆస్వాదించగలగాలి. మాకు క్షేమము కావాలి, ఆశీర్వాదం కావాలి, మేలులు కావాలి ప్రభు. ఏ శాపం మమ్మల్ని వెంటాడకూడదు, ఏ నష్టం మా దగ్గరికి రాకూడదు, ఏ రోగాలు మా దగ్గరికి రాకూడదు, ఏ బలహీనతలు రాకూడదు ప్రభు. మేము సుఖక్షేమాల చేత నడిపింపబడాలి. ప్రార్థించి క్షేమము లేక అనేకులు సతమతం అయిపోతూ ఉన్నారు, ఇబ్బంది పడిపోతూ ఉన్నారు, వ్యాధులు చెందుతూ ఉన్నారు. ఎక్కడ క్షేమము దొరుకుతుందా, ఎక్కడ ఆశీర్వాదం దొరుకుతుందా, ఎక్కడ నెమ్మది దొరుకుతుందా, ఎక్కడ సంతోషం దొరుకుతుందా అని నేటి సమాజం వెతుకుతూ ఉన్నది. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన మనకు క్షేమాన్ని ఇచ్చాడు. ఆయన ద్వారానే క్షేమాన్ని అనుభవిస్తా. ఆయనే మనకు క్షేమాభివృద్ధిని కలగజేయవాడు. ఆయన ఇచ్చు క్షేమాన్ని అనుభవించాలి అంటే నీతో ఆయనతో నువ్వు నడవగలగాలి. నీ బంధం తెగిపోకూడదు. నీ బంధం ఏ ఒక్కరు కూడా తెంపేవారిగా ఉండకూడదు. నిన్ను ఆయనను విడదీసేవారు ఎవరు ఉండకూడదు. అంతగా ఆయనతో పెనవేయబడాలి. రెండవదిగా సాతాను యొక్క కాడులు తెంపబడాలి. బానిసత్వపు కాడు కన్ను కూడా తెంపబడాలి. నువ్వు స్వతంత్రునిగా మార్చబడాలి. దాస్యపు ఆత్మను పొందిన వ్యక్తిగా బ్రతకకూడదు. దత్తపుత్ర ఆత్మ అయిన పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి. మూడవదిగా నిన్ను తిన్నగా నా ప్రభు నడిపిస్తాను. క్రమమైన మార్గములో నడిపిస్తాను, చక్కటి మార్గములో నడిపిస్తాను. ఇక లోక సంబంధ మార్గాలు ఏమిలో ఉండకూడదు. వంకర టింకర మార్గాలన్నీ కూడా విడిచిపెట్టుదువు గాక. ప్రభు అనుగ్రహించు క్రమముగా నీ జీవితమును, ఆత్మీయ జీవితమును, ఆత్మీయ మనుగడను కట్టుకొందువు గాక. ఇంతగా ఈ పునరుత్థానపు ఆరాధనను ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం.